హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బ్యాడ్ బాయ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తుండ్రు కదా! ఇలాంటి స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టార్టింగ్‌లో మీరు ఒక బ్యాడ్ బాయ్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఉంటుంది. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఆ వీడియో చూసారంటే క్లియర్‌గా హెచ్‌డీ క్వాలిటీలోని ఎలా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. జూమ్ చేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకంటే 5.800 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే పీఎన్‌జీ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా. ఇట్లా కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి అదే ఇమేజ్‌ని దాన్ని తిన్నగా ఇట్లా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఓకే. ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎంతవరకంటే కరెక్ట్‌గా 7.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక చక్రం పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. అది వీడియో అయితే కాదు ఫ్రెండ్స్. అది పీఎన్‌జీ ఇమేజ్. కాకపోతే అది రొటేషన్ అనేది అవుతుంది. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ ఇమేజ్‌ని ఈ పైన ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత కరెక్ట్‌గా ఇట్లా జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్‌మెంట్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి డూప్లికేట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత చూసారు కదా! అట్లా రొటేట్ అనేది అవుతుంది ఆ ఇమేజ్. దాని తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి స్టార్టింగ్లో ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి 2.5% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రెండిటి కూడా సేమ్ అదే యానిమేషన్ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని 2.5% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ 9.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచండి. ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక బ్యాడ్ బాయ్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ బ్యాడ్ బాయ్ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని కిందకన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇదే పొజిషన్లో డిస్క్రిప్షన్లో నేను ఒక బ్లాక్ స్క్రీన్ ఫైర్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫైర్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్లాక్ స్క్రీన్ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా డ్రాగ్ చేసి దీన్ని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా పైకి అన్నట్లు ఇట్లా డ్రాగ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా చేసుకొని పెట్టుకోండి. తర్వాత వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. దాని తర్వాత వీడియో అనేది చూస్తారు కదా, ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది అట్లా ఉంటుంది. సో అదే వీడియోపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి ఒక 2 టైమ్స్. తర్వాత ఆ పిఎన్జీ ఇమేజ్ వెనక వైపు ఆ ఫైర్ వీడియో అనేది పోతుంది. లేదంటే ఇన్కేస్ మీకు పోకపోతే ఇక్కడ కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా రెండిటికి కూడా సేమ్ ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్గా ప్రాసెస్ అనేది చేస్తున్నా. సో మీరు జాగ్రత్తగా స్లోగా అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చక్రం పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి డ్రాప్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రెండింటి కూడా అదే యానిమేషన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడికి క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ ఎస్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే వీడియో అనేది సేవ్ అవుతుంది. ఆల్రెడీ నేను వీడియో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను కనుక క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇట్లా క్యాన్సిల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది ఆ వీడియో అనేది, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే 23 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి మీరు స్టార్టింగ్లో ఏ వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి మీడియా అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంతవరకు అంటే 23,400 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకు అంటే 28% వరకు, 28 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా క్లిక్ చేసి పైన మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కత్తెర సింబల్ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి, దానిపై ఇట్లా క్లిక్ చేసి 3 ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కట్ అవుతుంది. తర్వాత
ఫస్ట్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ పాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్టార్టింగ్ పొజిషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చాలా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఎంతవరకైతే అంతవరకు ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తుండ్రు కదా! వీడియో అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఫ్రెండ్స్. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఉంది కదా! ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే డూప్లికేట్ లేయర్ అనేది అవుతుంది. దాని తర్వాత ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకంటే 19.400 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇట్లా స్టార్టింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసిన తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. చాలా అంటే చాలా పెద్దగా ఇక్కడ సన్‌లైట్ కనిపిస్తుంది కదా! ఒక్క నిమిషం నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇట్లా 2 ఫింగర్స్‌తో పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతవరకైతే అంతవరకు ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సన్‌లైట్ కనిపిస్తుంది కదా! ఆ లైట్ కనిపించేటట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా జూమ్ అనేది చాలా పెద్దగా ఇట్లా చేసుకోవచ్చు. సో, ఒక్క నిమిషం. ఓకే. ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అది ఎలా కనిపిస్తుందని నేను మీకు చూపిస్తాను చూడండి. వీడియో అనేది ఇట్లా వస్తుంది కదా! దాని తర్వాత ఇట్లా వస్తుంది. చూసారు కదా! 3డీ లెవెల్‌లోని వీడియో అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకోండి. రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది అట్లా ఉంటుంది చూస్తుంటారు కదా! ఇట్లా 3డీ లెవెల్‌లో స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియో ఎండ్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ పేరుతో. ఎలా టెక్స్ట్ ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియో ఎండ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి దీన్ని ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత దీన్ని కాస్త 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. అవుట్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక గ్రీన్ స్క్రీన్ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కరెక్ట్‌గా 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి ఇట్లా. ఇట్లా కట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్‌కేస్ మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! గ్రీన్ కలర్‌ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత 50%ని ఒక 59% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ 28ని ఒక 29 ఇట్లా పెట్టుకోండి. సెట్ అయిపోద్ది. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇట్లా. ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకొని
మీకు ఏ పొజిషన్‌లో కావాలో ఆ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీ టెక్స్ట్ అనేది ఉంటుంది కదా! అక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో, చూసారు కదా! ఇట్లా అనేది ఉంటుంది. జాగ్రత్తగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్‌గా చెప్తున్నా. సో, మీరు స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి. తర్వాత అదే వీడియోపై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఔట్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇదే ఎఫెక్ట్‌ని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత అలా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి, లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇంకో టెక్స్ట్ లెటర్ కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. అది మీకు మీ చాయిస్ కనుక మీకు నచ్చినట్లు మీరు పెట్టుకోవచ్చు. ఎన్ని టెక్స్ట్‌కైనా ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక బ్లాక్ స్క్రీన్ ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్లా స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఔట్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీ టెక్స్ట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా దానికి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోండి. స్లోగా జాగ్రత్తగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని. ఓకే. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు నేను ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, చూస్తున్నారు కదా! ఎండ్ వరకైతే నేను ప్లే చేయదలుచుకోలేను. ఇట్లా స్క్రోల్ చేస్తే చూసారు కదా! ఇట్లా 3డీ లెవెల్‌లో వీడియో అనేది ఉంటుంది. సో, ఇట్లా దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీ టెక్స్ట్ అనేది గోల్డెన్ కలర్‌లో ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అలాంటి గోల్డెన్ కలర్ టెక్స్ట్ అనేది మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇట్లా ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫాంట్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది డిస్‌ప్లే అవుతాయి. దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. నేను ఎక్కువ ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకింత కిందన ఈ ఫాంట్ అనేది యాడ్ అయింది. సో, మీరు తక్కువ ఉంటే మీకు స్టార్టింగ్‌లోనే ఫాంట్ అనేది కనిపిస్తుంది. ఫాంట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. యాడ్ అయింది చూసారు కదా! తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ ఇమేజ్ అనేది యాడ్ అయింది. చూసారు కదా! దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి.
స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 3D టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లైటింగ్ ఏంజెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. అది ఆఫ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డెప్త్ అనేది ఒక 2-3% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద 4గో ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై ఇట్లా క్లిక్ చేశారంటే PNG ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేయండి. డిఫాల్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారంటే మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత కైన్ మాస్టర్లోకి వెళ్ళేసి అలా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.